శ్రావణ మాసం పేరంటానికి వెళ్ళే ముత్తైదువులు ఎలా ఉంటారో చక్కగా పసుపు పూసుకుని కుంకుమ పెట్టి బొట్టు పెట్టి పట్టు చీర కట్టుకుని ఆభరణాలు గలగలి వడ్డాణం పిల్లలు ఉన్నారు చూడండి రోజు వస్తున్నారు ఇక్కడికి అలా ఉంటారు. గొన్నమావిడి అంటే అదే అమ్మా వడ్డాణం పిల్ల. అందుకని చూడ్డానికి కళ్ళకి ఎంత బాగుందని నాకారం. ఈ పిల్లలను టీవీలోకి తీసుకుంటే ఎంత బాగున్నావు, చచ్చిపోతున్నావు యాంకర్లు టెంకర్లు చూడలేక అక్కడ ఏదో 2 పీచులు వేసుకుని మొహాన బొట్లు ఎక్కడ చూస్తే అశుభం కూడాను. ఒక్కళ్ళ మాట కూడా బాగుండదు. సగం ఇంగ్లీషు సగం తెలుగు. తెంగ్లీష్ అని కొత్త భాష వచ్చింది వచ్చిన తెలుగు ఇంగ్లీష్ కలిపేసి అది మాట్లాడేస్తున్నారు తెంగ్లీష్ అని. ఈ పిల్లని వడ్డాణం పిల్లలు అందరినీ టీవీలో పెడితే టీవీలన్నీ బాగుపడతాయి. వాళ్ళు తెలుస్తుంది అసలు ఎలా కూడా ఎంత అందమండి. ఆ గోపికలో వచ్చింది ఒక అమ్మాయి, ఇవాళ చదివిన అమ్మాయి రూమ్లోకి వచ్చింది. ఆ అమ్మాయిలా బొదమి చేసి చక్కగా తీసుకొచ్చింది. మాకు అమ్మాయిలు లేరు మరి. అవి ఇలాంటి పిల్లలు ఉంటే ఎంత బాగుండు అనుకున్నాను నేను. కళకళ ఆడిపోతుంటే మనసులు ఆ మనస్సుకు చూడడానికి ఆహ్లాదం కలగాలమ్మా. లక్ష్మీదేవిని చూసినట్టు ఉంటుంది. అది గుణశాలి మీ వదిన గున్నమావిడిలాగా. గున్నమావిడి చెట్లా ఉంటుంది మీ వదిన ఏమైపోయిందయ్యా. ఇంత అందమైన భావన ఎవరైనా చెప్పగలరా? ఒక్క రాముడు తప్ప, తెలుగుదేశంలో ఉండే చెక్క భజన కళాకారుడు తప్ప. రాముణ్ణి తన మనస్సులో జీర్ణించుకున్నాడు ఆ మనిషి. ఏ కులమైతే మనకేమండి, రాముడు కులం అయింది. సాహిత్యం అంటే ఎక్కడో ఉన్నత వర్గాల్లో బ్రాహ్మణుల్లో లేదండి, చెక్క భజన కళాకారుల్లో ఉంది, వడ్రంగుల్లో ఉంది, మాలల్లో ఉంది, మాదిగల్లో ఉంది, అందరిలో ఉందండి. ఎవరి దారిని వాళ్ళు రకరకాల పాటలు గీతాలు రాశారు. అన్ని పాటలు ఉన్నాయి, అన్ని విని ఆస్వాదించాలి మనం. ఇది గొప్పదే తక్కువది అనకూడదు. అందుకే ఆ గున్నమావిడి చెట్టులో ఉందయ్యా ఫలపుష్ప భరితమై ఫలితం వైవర శాఖలొప్పగా అనల్ప ప్రీతి సంధించుచుని. ఎంత ఆనందం కలిగిస్తుంది. పైగా విలస ఛాయను ఎంత నీడ ఉపాశ్రిత ప్రతతికి విశ్రాంతిగా వింపగా గల ఈ భోజము. ఆశ్రయించిన వారికి విశ్రాంతినిస్తుంది. అంటే కొమ్మలు బాగా ఉన్నాయి, రెమ్మలు, దాని కింద ఎంతమంది నీడలో విశ్రాంతి తీసుకోవచ్చు. వంటకట్టియలకై ఖండింపగా వాడియే. వంటకట్టిన కోసం దాన్ని కొట్టేస్తావా? ఇది పైకి విరాట్ రాజుకి వాళ్ళకి అర్థమైన అర్థం. మధ్యలో ఈ ద్రౌపది ఈ సైరేంద్ర పరాభవంలో వంటకెట్లు కూడా ఏమిటో రామాయణంలో పిడకల వేట్ల అని. కానీ భీముడికి సైరేంద్రుడికి అర్థమైంది ఏమిటంటే వలలుండెక్కడ చూచే తమ్ముడా ఎందుకు అనాగరికమైన పని చేస్తున్నావు, అనాలోచితమైన పని అయ్యా, తప్పు ఆవేశం వద్దయ్యా. ఉండెడన్ అసేవ్యక్ష్మాజములు పుట్టవే. అసేవ్యక్ష్మాజం మనం విరాట్ రాజు అనేటువంటి చెట్టును ఆశ్రయించుకుని ఉన్నాం మనం. నువ్వు ఇవాళ కీచకుడి మీద వేసిన ఆ చెట్టు లేదు, రాజ్యానికి అధిపతి కాపాడట్లేదు ఆ అమ్మాయిననే ఉద్దేశంతో ప్రధానమంత్రిలా ఉన్న రాజులా ఉన్న ఈ విరాట్ రాజు మీద వేసిన మన చెట్టు మనం పడగొట్టుకున్నట్టే కదా, కూర్చొని ఒక అమ్మను నరుక్కున్నట్టే కదా. నీకంత కోపంగా ఉంటే దేశంలో దుర్యోధనుడి మీద వేసి ఆ చెట్టు పెట్టుకెళ్ళి గొడవ వదిలిపోతుంది. పనిలో పని. మన ఇంకా అరణ్యవాసం చేయమనేవాడు కూడా ఉండడు. ఇంకా మరి అంత కోపం తట్టుకోలేకపోతే హస్తినాపురం వెళ్ళు, వాడి మీద వేసి మనకు ఆశ్రయం ఇచ్చిన వాడి మీద వేస్తావా? ఎంత ఆలోచన అండి. ఫలితం బై అంటే 2 months కౌంట్ డౌన్. 2 నెలల్లో ఫలించబోతుంది అజ్ఞాతవాసం. అయిపోవచ్చింది. అయిపోవస్తుంటే ఈ హడావుడి ఏమిటి, ఈ గొడవ ఏమిటి? ఒక 2 నెలలు ఓపిక పట్టు. 60 రోజులు. 2 నెలలు అంటే ఎక్కువ అనిపిస్తుంది. 60 రోజులు. ఇంకా దాని గంటల్లోకి మార్చేదో 4320 గంటలు అంటే ఇంకా తక్కువగా అనిపిస్తుంది. వర శాఖలొప్పగా అంటే దీనివల్ల సాధించవలసిన ప్రయోజనాలను సాధించాం మనం. అజ్ఞాతవాస మహావృక్షం శాఖలుగా ఫలించింది. అనల్ప ప్రీతి సంధించుచును. మనకే ఒక్కసారి చరిత్ర వెనక్కి తిరిగి చూసుకుంటే 12 ఏళ్ళు ఎంత హాయిగా గడిపాం నిరభ్యంతరంగా. ఈ అజ్ఞాతవాసం కూడా ఎంత బాగా గడిచింది అని మన ప్రజ్ఞ మనకే ఆనందం కలిగిస్తుంది. ఈ ప్రజ్ఞ అంతా ఒక్క గొడ్డల దెబ్బతో నాశనం చేసేస్తావో తమ్ముడు. పైగా విలసఛాయను ఈ విరాట రాజు అనే మహావృక్షం మనకి నీడనిచ్చిన చెట్టుని ఎవడన్నా నరుక్కుంటాడా? ఉపాశ్రిత ప్రతతికి ఆశ్రయించిన వాళ్ళకి విశ్రాంతిగా వింపగాగల ఈ భూజము. ఈనాళ్ళు మనకు ఆశ్రయించిన మహారాజు కొలువు కూటాన్ని మనమే నాశనం చేస్తామా? ఆపేవయ్యా నాయన అనగానే భీముడికి అర్థమైందండి. ఎంత ఆవేశం ఉందో భీముడికి అంత ఆలోచన ఉంది. ముఖ్యంగా అతను ఆవేశం పొందినప్పుడల్లా ఒక్కటే అనుకుంటాడు, నాకు ఆవేశం మాత్రమే ఉంది, మా అన్నగారికి ఆలోచన కూడా ఉంది. నా ఆవేశాన్ని ఎప్పుడు మా అన్నగారు సమర్థించకపోయినా వెంటనే నేను ఆగిపోవలసిందే అని భీముడికి చిన్ననాటి నుంచి నియమం. అందుకే భారత కథ పక్కకి తిరగల, ధర్మరాజు ఊహించినట్టే నడిచింది. లేకపోతే భీముడు ఆవేశానికి భారతం, లక్ష్మణుడు ఆవేశానికి రామాయణం ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయేవి. వారికి రాముడు, వీరికి ధర్మరాజు ఉండబట్టే చరిత్ర నడిచింది. అందుకే కుటుంబాల్లో పెద్దవాళ్ళుగా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జ్యేష్ఠపుత్రో పితృ సమహ అన్నారు, తండ్రితో సమానం. ఎందుకంటే తమ్ముళ్ళు ఎవరన్నా ఆవేశపడినా ఊరుకో నేను చూసుకుంటాను కదా, ఏంటో కంగారు, మరి భీముళ్ళు రెచ్చిపోతున్నాం, వాడిని వేద్దాం, దెబ్బేద్దాం, మన కుటుంబానికి శత్రువు వేద్దాం, కంగారు పడుకోవాలి, సెకండ్ షో సినిమా కొత్త రాగు అని చెప్పాలి. నువ్వు ఫస్ట్ షోలో వేసేస్తే మీడియా వాళ్ళు ఉంటారు అని కొంచెం కంగారు పడతారు. ఇప్పుడు వీడికి సెకండ్ షో ఖాయం. ఆ ఉపాయం ఉండాలి. వేయద్దని చెప్పట్లే ఆయన, దానికి ఒక సమయం ఉంది కదా. ఆయన ఆగి ఇక్కడ సైరంధ్రం చూసి, సైరంధ్రి నీ బాధ మాకు అర్థమైంది, నువ్వు ఇంకా వెళ్ళొచ్చు అనగానే ఆవిడ వెళ్ళడం లేదండి.
ఏంటి బాధ అర్థమైంది వెళ్ళొచ్చంటే ఇది ఎలాంటిదంటే ఎవరైనా ధర్నా ఆందోళన చేస్తుంటే నాయకులు వచ్చేసి మీ కోరికలన్నీ తీర్చడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాం మీరు వెళ్ళొచ్చు అంటే మీరు వెళ్ళిపోయారనుకోండి తర్వాత తీర్చరు. అదెంతో ఇది అంతే. బాధ అర్థం అవడం ఏంటి, ఏం చేస్తావో చెప్పకున్నాను. మేము తెలంగాణ సెంటిమెంట్ని గౌరవిస్తున్నాం కానీ ఇవ్వం, అదెంతో ఇదంతే. సెంటిమెంట్ని గౌరవించేవాడే ఇస్తామని చెప్పడం ఇవ్వనని చెప్పడం. అది చూడ కర్ర విరగదు పావు ధర్మరాజు మాట అలాగే అనిపించింది సరే. అందుకని వెళ్ళలా, పైగా కోపంగా చూసింది. వెంటనే అన్నాడా ఇంకా తిప్పుకుంటూ చూడక్కల, మూతులు తిప్పి ముక్కులు తిప్పి ఇక్కడ నటన చేయక్కల నర్తకీముడిలాగా వెళ్ళమని చెబుతున్నాం కదా అన్నాడండి. భర్త అయిపోయాడు అనమాట. అక్కడ కంకబొట్టు మర్చిపోయాడు. ఇది కొంచెం ఓవర్. ఇది ఆవిడ భర్త అనే మాట వచ్చి వెంటనే ఇంట్లో ఉండే పౌరుషం ఉంటుంది, లోపల బొమ్మని చెప్పాను కదా అంటున్నావు. పలు పోకలు తిప్పుతున్నావు, అక్కడ నాట్యాలు చేస్తున్నావు, మూతులు తిప్పుతున్నావు, ముక్కులు తిప్పుతున్నావు, పెద్ద నర్తకీముడిలా అంటే ఆవిడకి పౌరుషం వచ్చి అవును నేను నటినే, నాదు వల్లభుండు నటుడు. ద్రౌపది యొక్క వ్యక్తిత్వం మా మొగుడైనా సరే కాని మాట అంటే క్షణం పడదు. అక్కడ వెంటనే జవాబు వెళ్ళిపోవలసింది. ఆత్మాభిమానం నేర్చుకోవాలి నిజంగా. కలియుగంలో ఆడది బతకాలంటే ఇలాగే ఉండాలి. మీరు తిట్టినా కానీ నేను మీ చరణదాసిని అని ఉత్తరాలు రాసేయకూడదు. ఇలా రాసేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, చెప్పక్కలా. వాళ్ళు చాలా డెవలప్ అయిపోయారు కానీ విషయం కోసం చెబుతారు. మీరు తన్నినా నాకు మీరే గతి అలాంటి వాళ్ళు ఎవరు లేరు కానీ పూర్వం ఉండేవారు పాపం. ద్రౌపది అలా కాదు. అలాగే సీతకి ద్రౌపదికి తేడా ఉంది. సీత అయితే మాట్లాడదు, వెళ్ళిపోతుంది. ద్రౌపది వెళ్ళ ఉండదు, వెళుతుంది. అందుకే వెంటనే పద్యం అందుకుంది. అవును నేను నటిని కదా, మరి నాకు నటన తప్ప ఇంకేమొస్తుందండి, నా మొగుడే ఓ నటుడు, అర్జునుడికి దెబ్బ. నాదు వల్లభుండు నటుడు ఇంత నిక్కంబు పెద్దవారి ఎట్ల పిన్నవారు కాన పతుల విధమ కాక ఏ శైలూషి కాననంగరాదు కంకభట్ట. పంచాంగం బ్రాహ్మణ అని తిట్టింది. నిన్ను చేసుకోవడం నాదే తప్పు. అసలు రాజులు అమ్మాయిని రాజులు చేసుకోవడం మానేసి బ్రాహ్మణ ఆయన చేసుకున్నాను. మరి ఇప్పుడు వాడు బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు. కంకపట్టు నువ్వు పంచాంగం చెప్పుకునేవాడు, నువ్వేం రక్షిస్తావు, ముహూర్తాలు చూస్తావు, రక్షించవయ్యా అంటే ఇప్పుడు ఆశ్లేష నక్షత్రము రావుకాలం ఉన్నది, నిన్ను ఒక గంట పోయాక రక్షించ. ఈలోపు వాడు మింగితే పంచాంగం బ్రాహ్మణుడు చరణ పెడితే అంతే అంటాడు. ఆయన పద్ధతి అయింది. ఆశ్లేష నక్షత్రం దుర్ముహూర్తం రావుకాలం అంటే అవతల వాడు మింగుతుంటే రేపు చేస్తుంటే రావుకాలం అంట వేటే. మరి అలాగే ఉంటుంది వాడు స్వభావం. ఏ ఏ వృత్తికి సంబంధించిన వాడు అలా మాట్లాడతాడు. అందుకని అక్కడ చెబుతుంది నాదు వల్లభుండు నటుడు. అవును నా మొగుడుగా ఒకడు నటుడేగా మరి నాట్యం నేర్పుతున్నాడు. అక్కడ తిప్పుకుంటున్నాను, మరి తిప్పుడు నాకు వస్తాయి, వారి నుంచే నేర్చుకున్నాం మీ తమ్ముడే అని చెప్పడం అనమాట. ఇంత నిక్కు వంబు నిక్కమే పెద్దవారి ఎట్ల పిన్నవారు. పెద్దవారు నడిచిన మార్గంలోనే పిల్లవాళ్ళు నడుస్తారు కదా, అందుకని భర్తను అనుసరించాలి కదా. అందుకని నేను అనుసరిస్తున్నా. వెనకటికి ఒక కవి రాజుగారిని ఆశ్రయించాడు పాపం, ఏదో డబ్బు కోసం. ఆయన ఏమి చేపల ఊరికి 10 పద్యాలు పాడిగా బాగున్నాయండి, మీరు వృద్ధిలోకి రావాలని కోరుతున్నారు. వృద్ధిలోకి రావాలని కోరడం ఏంటి, ప్రభుత్వం అంటే ఏమైనా ఇవ్వాలి. చేపకపోతే దేనికి, ఎందుకంటే గొడ్డు నయం పాలైనా ఇస్తుంది. ఒళ్ళు మండింది ఆ కవికి. రాజుగారు నేను అల్లా లక్ష్మీదేవిని అన్నట్ట, దేవుడు లోకముడు మాకు. ఎందుకంటే వీళ్ళని ఏమన్నా అంటే కేసెట్టి జైల్లో పెడతారు. లక్ష్మీదేవిని ఏమంటే గొడవ లేదుగా, వాళ్ళు ఇక్కడ లేరుగా. అందుకని వెంటనే లక్ష్మీదేవిని అన్నట్ట. కృష్ణ క్రీడితవాన్ గోభికి ఇది గోతుల్య బుద్ధిషు పక్షపాతవతి లక్ష్మీ అహోదేవి పతివ్రత. లక్ష్మీదేవిని అడిగట, అమ్మా నువ్వు సంపదలు ఇస్తావు కదా, కాస్త ఔదార్యం ఉన్న వాళ్ళని ఆశ్రయించచ్చు కదా, దున్నపోతులా ఉన్నాడు వీడిని ఎందుకు ఆశ్రయించావని అడిగట్టే. అంత కోపం వాడికి. ఈ దున్నపోతులను ఎందుకు ఆశ్రయిస్తున్నావమ్మా నువ్వు, వీళ్ళ దగ్గర ఎందుకుంటే అసలు డబ్బులు ₹1 ఎవడికి ఇవ్వడు, ఎంతసేపు దాచి దోచి మూట కట్టి ఏమిటి సంత, వాళ్ళ దగ్గర చేరతావేటమ్మా. హాయిగా ఔదార్యంతో దాన ధర్మాలు చేసే వాళ్ళ దగ్గర చేరచ్చు కదా, ఈ పశువుల దగ్గర ఎందుకు చేరావంటే లక్ష్మీదేవి జవాబు ఇచ్చింది చమత్కారంగా. కృష్ణ క్రీడితవాన్ గోభికి. మా ఆయన విష్ణువు కదయ్యా, ఆయనే శ్రీకృష్ణుడు కదా, ఆయన శ్రీకృష్ణ అవతారంలో పశువులతోనే కదా ఆడుకున్నాడు. భర్త వ్యవహరించినట్టే భార్య వ్యవహరించిన పతివ్రత ధర్మం కదా, అందుకే నేను పశువుల దగ్గర చేరుతున్నా అని జవాబిచ్చి పోయింది దేవుడు. ఈ రాజుగారికి ఎంత దెబ్బ పడిందో చూడండి దెబ్బకి. అంటే కవిని గౌరవించకపోతే, పండితుడిని గౌరవించకపోతే, సాహిత్యాన్ని గౌరవించకపోతే, సంగీతాన్ని గౌరవించకపోతే నువ్వు పశువుతో సమానం. నీ డబ్బు సంపాదించి ఏం ఉపయోగం లేదు. పిల్లలకి ఇవ్వడం కోసం కాదు, ఎకరాలు డబ్బులు ఇవన్నీ.